హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్. మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే దసరా స్పెషల్ దేవీ నవరాత్రుల ప్రసాదాల్లో రెండవ రోజు ప్రసాదం పులిహార చేయబోతున్నానండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక 2 గ్లాసుల అన్నాన్ని ఈ విధంగా ఉడకపెట్టుకుని ఒక పళ్ళెంలో అనేది చల్లారి పెట్టుకోవాలండి. ఈ వేడన్నంలోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని ఈ విధంగా మధ్యలో అనేది వేసుకోవాలి. కరివేపాకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులో ఒక గుప్పెడు వేరుశనగ పల్లీలను వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం శనగపప్పు వేసుకోవాలి, కొంచెం మినపప్పు వేసుకోవాలి. మరి కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని 1 నిమిషం పాటు వేపుకోవాలండి. ఇలా వేగిపోయిన తర్వాత చిన్న ముక్క అల్లం ముక్కని తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను ఒక 4-5 పచ్చిమిరపకాయలను పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది కూడా కొంచెం సేపు వేగిపోవాలండి. ఇలా వేగిన తర్వాత ఒక 4-5 ఎండుమిర్చిని తీసుకుని వేసుకోవాలి. ముక్కల కింద చేసుకుని వేసుకుంటే వేసుకోవచ్చు, ఈ విధంగా కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకుని కొంచెం సేపు వేగిన తర్వాత 1/2 స్పూను పసుపు వేసుకోవాలి, 1/2 స్పూను ఇంగువ వేసుకోవాలి, 1 గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని కరివేపాకు ఇదంతా కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. ఈ విధంగా కొంచెం సేపు వేపుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న అన్నం ఉంది కదండి, అందులో ఒకసారి బాగా కలుపుకునే విధంగా అందులో అనేది వేసేసుకోవాలండి. అదే ప్యాన్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం తీసుకుని రుచికి సరిపడినంత సాల్టు, పసుపు, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, చిన్న బెల్లం ముక్క వేసుకుని బాగా కలుపుకుని దగ్గరికి వచ్చేంత వరకు మగ్గబెట్టుకోవాలండి. తర్వాత మనం వేసిన దాన్ని పులిహార కలిపేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను మిరియాలు వేసుకుని పొడి కింద చేసుకోవాలండి. ఇది బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆ పొడిని అనేది ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకుని 1 నిమిషం పాటు కలుపుకోవాలండి. ఎక్కువసేపు అవసరం లేదు. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని ఈ చింతపండు పేస్ట్ అంతటిని కూడా ముందుగా కలిపి పెట్టుకున్న పులిహారలో అనేది వేసేసుకుని ఇందులో మనం అన్నంలో అనేది మనం సాల్ట్ వేసుకోలేదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఈ రుచి చూసుకుని మీకు ఇంకా కావాలంటే కలుపుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్లో పులిహార అనేది అయిపోయింది. ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.